పలాస నియోజకవర్గం రాజగోపాలపురం గ్రామాల్లో వైసీపీ పాలనకు విసుగు చెంది వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఈ సభను ఉద్దేశించి దువ్వాడ హేమబాబు చౌదరి మాట్లాడుతూ, నేను గతంలో వైసీపీ పార్టీలో ఉండేవాడినని, అక్కడి నుండి పార్టీలోకి వచ్చానని, అక్కడ మంత్రి ఎవరి రాజకీయం ఎదగనివ్వరని, అతనికి పూర్తిగా ఖాళీగా కులం అడ్డుపడదని, అతను గెలుపుకు నేను చాలా కష్టపడ్డానని, అతను గెలిచాకే పొమ్మన్లేక పొగపెట్టారని అన్నారు. నిజానికి గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఒక వ్యక్తి ఎవరైతే అప్పలరాజు అనే వ్యక్తిని మనం గెలిపించుకున్నాం. ఏ విధంగా కాళింగ ఓట్లు, కాళింగుల యొక్క ఓట్లని 95% పైగా కాళింగులు ఓట్లు వేస్తే గెలిచాడు. కానీ కాళింగ మొత్తం జాతిని అనగదొక్కాడు. ఇక్కడ అలాంటి వ్యక్తికి ఎక్కువగా నేను చెప్పట్లేదు. నిజమైన కాళింగ అభిమాని ఎవరైనా సరే ఈసారి ఖచ్చితంగా అప్పలరాజుకి ఓడించాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా దయచేసి ఒక కాళింగ వ్యక్తిగా, ఇదివరకు నేను అక్కడే వైసీపీలోనే పనిచేశాను. అప్పలరాజు అనే వ్యక్తికి చాలా దగ్గరగా చూశాను. 24 గంటలు అతను ఏం ఒకటే, కాళింగోడిని అణిచేయాలి, కాళింగోడిని రాజకీయంగా ఎదగనివ్వకూడదు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఒక్క పదవి ఇచ్చాడా మనకి, మన ఓట్లతో గెలిచాడు. సుమారు ఆయనకు వచ్చిన 16,000 ఓట్ల మెజారిటీలో 12,000 పైచలక కాళింగ బూతుల నుంచి వచ్చిన మెజారిటీలు లెక్కలేసుకోమని చెప్పండి. అంతలాగా ఈ కులం ఆయన వెనుక నడిస్తే ఈ కులాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి. దీనికి ఒక్క ఉదాహరణ నేను చెప్తాను. బడగల బల్లయ్యని మంత్రితో కలిసి ధర్మాన్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళారు. ధర్మాన్ ప్రసాద్కి తెలియదు బడగల బల్లయ్య కాళింగుడు అని. మంత్రి ధర్మాన్ ప్రసాద్ చెప్తున్నాడు, కాళింగులతో జాగ్రత్త రాని. వీడు అంటున్నాడు, లేదన్నయ్య కాళింగులు అందరి సంగతి నేను చూసుకుంటానులే, వాళ్ళకి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాను అని చెప్తున్నాడు. అంటే ఎంత ద్రోహం, ఎంత కక్ష కట్టుకొని కాళింగుల మీద ఉన్నాడో ఆయన, మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అలాంటి వ్యక్తికి ఇంకోసారి ఓటు వేస్తే నేను కాళింగోడిని అని బయట చెప్పుకోవడానికి భయపడతాం. మన కులాన్ని మార్చుకొని చెప్పుకోవాల్సి వస్తుంది. అలాంటి వ్యక్తికి మళ్ళీ కానీ రాజకీయాలు, అసలు అలాంటి వ్యక్తి రాజకీయాల్లోనే ఉంచకూడదు. మనం దానికి తగ్గట్టుగా పావులు కదిపి ఈ గ్రామం ఓట్లన్నీ కూడా మీ అందరూ కూడా శిరీషమ్మకు వేసి గెలిపించి, గతంలో చూడండి, ఒకసారి వెనక్కి వెళ్ళండి, గతంలో శివాజీ గారి పాలనలో చూసుకోండి, ఎన్ని వచ్చాయి మనకి పదవులు. ఒక ఎంపీపీ ఇచ్చారు, ఒక జడ్పీటీసీ ఇచ్చారు, ఒక మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. ఈడేమి ఇచ్చాడు, ఒక మున్సిపల్ చైర్మన్ ఇచ్చి ఆ చైర్మన్ కూడా డమ్మీని చేశాడు. డమ్మీ కాదు, నరాలు తెంపేశాడు. ఎక్కడ కూడా కనీసం పాపం అతను అంతర్మదనం చెందుతున్నాడు. పార్టీని వదలలేడు, వీడు బాధ భరించలేడు. దయచేసి ఇవన్నీ కూడా మీరు గమనించి, ఇక్కడ కాళింగుల గురించి ఎందుకు చెప్తున్నానంటే